ఏబు 4:6. ఏబు 4:6. నీ భక్తి నీ సరి చదువు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా? నిజంగా భక్తుడు అయితే, నిజంగా నేను భక్తుడిని అయితే నాకు ధైర్యం ఉంది. ఏం ధైర్యం? ఒక ఆయన నమ్మాను నేను, ఆయన పేరు యేసయ్య. ఒక ఆయన్ని నమ్ముకున్నాను నేను, ఆ దేవుని పేరు యేసు ప్రభుల వారు. నాకు ధైర్యం ఉందయ్యా. ఏం ధైర్యం అంటే, నేను నమ్ముకున్న ఆ యేసు క్రీస్తు ప్రభు సన్నిధిలోకి వచ్చి నేను మొరపెడితే నా భక్తి నాకు ధైర్యంగా ఉంది. నేను భక్తుడిని అయ్యా, నేను భక్తుడిని, విశ్వాసి నేను, నాకు భక్తి ఉంది. నాకు భక్తి నాకు ధైర్యం పుట్టించింది. ఏంటంటే ధైర్యం అంటే, నా దేవుని సన్నిధిలో ఏది అడిగితే, ఏది కోరుకుంటే అది ఇస్తాడాయనా, ఇస్తాడాయనా. నాకు ధైర్యం ఉంది. ఎందుకంటే ఆయన అన్నాడు, నువ్వు భక్తుడు అయితే నీ భక్తి నీ భక్తి నీ భక్తి నీకు ధైర్యం కలుగజేయదా? నీకు ఆధారం కాదా? నీ భక్తి నీకు ఆధారం కాదా? ఎవరికి ఆధారం అంటే, యేసయ్య నాకు ఆధారం, యేసయ్య ఆధారం నాకు. యేసయ్య నమ్మాను నేను, యేసు ఉన్నాను నేను. నా భక్తి ఆయన తెలుసయ్యా, నా భక్తి నాకు ఆధారం అయ్యా అని యేసుక్రీస్తు మీద ఆధారపడి జీవిస్తే ఆయనకి అసాధ్యం ఏముందండి? ఆయనకి అసాధ్యమైంది ఏమీ లే. ఏదైనా సరే సాధ్యమేసాకి. కానీ నీవు నిజంగా మొరపెట్టాలి, అడగాలి. సరే, ఈరోజు మనం అంశంకి వెళ్దాం. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 58:3 చదువుదామండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణమును ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టి వినవు అని. చాలు, ఈ వాక్యాన్ని 3 దినాల ధ్యానం చేద్దాం. ఇక్కడ ప్రజలు అంటున్నారు, ఇశ్రాయేలీయులు, దేవుని జనులు ఏం మాట్లాడుతున్నారంటే, దేవా మేము నీ ప్రజలం కదా, నీ బిడ్డలం కదా, నీ సంతానం కదా, నీ జనాంగం కదా, మేము నీ ప్రజలమయ్యా, మేము ప్రార్థన చేస్తున్నామయ్యా, మాకు చాలా అవసరాలు ఉన్నాయ్యా, చాలా అక్కర్లు ఉన్నాయ్యా. మేలు కోసం, అవసరాల కోసం, అక్కర్ల కోసం ప్రతిరోజు అయ్యా నీ సన్నిధికి వచ్చి, నీ సన్నిధిలో, నీ మందిరములో, నీ ఇంట్లో చేరి ఎంతగానో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎన్నో ప్రభు మేలు కావాలయ్యా, ఎన్నో సమస్యలు ఉన్నాయ్యా, నా కుటుంబాల్లో ఎన్నో శోధన ఉందయ్యా, నాకు ఎంత అవసరం ఉందయ్యా. అన్నిటి కోసం అయ్యా నేనయ్యా నీ సన్నిధిలోకి వచ్చి, నీ మందిరంలోకి వచ్చి ఉపవాసం ఉండి అంగలారుస్తున్నాను, ఏడుస్తున్నాను, కన్నీరు గారుస్తున్నాను. కానీ నా వైపు అయ్యా నువ్వు చూడటం లేదయ్యా, నా వైపు నువ్వు చూడటం లేదయ్యా. నేను విరపెడుతుంటే, నేను ప్రార్థన చేస్తుంటే నా ప్రార్థన వింటలేదయ్యా. ఏంటి కారణం? ఇది ప్రశ్న. ఈ ప్రశ్న ఈ కోర్టు ముగించే లోపల, 3 రోజులు ముగించే లోపల సమాధానం కావాలి మనకి. ప్రజలు ఏమంటే, ఉపవాసం ఉన్నావయ్యా, మేము ప్రార్థన చేస్తున్నా, మేము ఎక్కడ ప్రార్థన చేస్తామంటే నీ సన్నిధిలోకి వచ్చామయ్యో, నీ మందిరానికి వచ్చామయ్యో, నీ ఇంట్లోకి వచ్చామయ్యో, ఉపవాసం ఉన్నామయ్యో, ఖాళీకి రాదయ్యో, నిష్ఠగా ఉండి ఉపవాసం ఉండి నాకు కావలసిన సమస్య కోసం, నా అవసరం కోసం ప్రార్థన చేసుకోవటానికి ఇక్కడికి వచ్చామయ్యో, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామయ్యో. దేవా జవాబు రావట్లేదయ్యో, జవాబు రావట్లేదయ్యా. ఎందుకు మా ప్రార్థన నువ్వు వింటలేదయ్యా? వినగిపోవడం కారణం ఏంటయ్యా? చెప్తున్నాడు అక్కడ. మేము ఉపవాసం ఉండగా అంటే అర్థం ఏంటి? ఉపవాసం ఉన్నామయ్యా, ప్రార్థన చేస్తున్నామయ్యా, నువ్వు ఇంట్లో మేము ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాం, ఎన్నో నెలల నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాం, నువ్వెందుకు ఇంట్లో? ఇరగిపడే కారణం ఏంటి? ఏమైందయ్యా? తండ్రి
యెహోవా దేవా, యేసు ప్రభువా, నేను నీ పిల్లలం కదా, నీ జనాంగం కదా, నీ సొత్తు కదా, నువ్వు కన్న బిడ్డలం కదా, మేమయ్యా తండ్రి కాబట్టి మేము నీ యొద్దకు వచ్చామయ్యా, నీ యొద్ద మోకరించామయ్యా, నీ యొద్ద నిలబడ్డామయ్యా, నీ ముందు మోకరించి మేము అడుగుచున్నామయ్యా. అడుగుచుంటే సహాయం చేయాలి కదా నువ్వయ్యా, నేను చేయయ్యా. ఎలాగయ్యా? నేను ఉపవాస్తున్నానయ్యా, ఏడుస్తున్నానయ్యా, నన్ను నేను ఆయాసపరుచుకున్నానయ్యా, కృషించిపోతున్నా. ఉపవాసం ఉండి 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 శరీరం అంతా కృషించిందయ్యా. ఎందుకయ్యా? మా వైపు నీవు చూడటం లేదు. ఎందుకయ్యా? మా మొర్ర, మా ప్రార్థనలు వినటం లేదు. కారణమేంటయ్యా? ఉపవాసం లేవా? నిష్ఠగా లేవా? భక్తిగా లేవా? ఉన్నామయ్యా. మేమయ్యా మా మట్టుకు మేమయ్యా నిష్ఠగానే ఉన్నాం, భక్తిగానే ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మరి ఎందుకయ్యా నువ్వు చూడటం లేదయ్యా అని అడిగితే ఆయన చెప్పాడు, యెషయా నువ్వు వెళ్ళి వాళ్ళకి ఈ మాట చెప్పయ్యా అన్నాడు. ఏం చెప్పంటావయ్యా? వాళ్ళయ్యా నేరమంతా నా మీద వేస్తున్నారయ్యా, నేరమంతా నా మీదే వేస్తున్నాయ్యా. అయ్యా ఉపవాసం ఉన్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, ఏడుస్తున్నా కదా, ఎందుకు వినవయ్యా అని అడుగుతాయ్యా. సమాధానం కావాలంటే నువ్వు వెళ్ళయ్యా, సమాధానం చెప్పయ్యా, ఏం చేయాలి చెప్పయ్యా. ఎందుకు నేను వారి ప్రార్థన వినటం లేదు? ఎందుకు నేను వారి ముఖాన్ని చూడటం లేదు? ఎందుకు ద్వారము మూసేశాను? ఎందుకు తలుపులు మూసేశాను? ఆశీర్వాదపు ప్రతి ద్వారాన్ని మూసేశాను నేను. ఎందుకయ్యా అంటున్నాయ్యా? అంటే వారికి మాట్లాడు. బైబిల్లో హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 2 చదువుదాం. హబక్కు 1:2. యెహోవా నేను మొర్రపెట్టినను ఎన్నాళ్ళు వినుకుంటావయ్యా. అక్కడేమో నీకేమన్నారు? అయ్యా నేను మొరపెడుతున్నా కదా, ఎందుకు చూడవయ్యా? ఉపవాసం ఉన్నా కదా, ఎందుకు చూడవయ్యా అన్నారు. అంతేకాకుండా అన్నాడు ఇక్కడేమనంట, యెహోవా నేను మొరపెట్టినను ఎన్నాళ్ళయ్యో వినకుండా ఉంటావయ్యా. అక్కడ ఆగు. ఎన్నాళ్ళు వినుకుంటావయ్యా నువ్వు నెల అయిపోయింది వినలో, సంవత్సరం అయిపోయింది వినలా, ఎన్నాళ్ళు నీవయ్యా నా మొర్ర వినకుండా ఉంటావయ్యా? ఎప్పుడు ఆలోచించారు మీరు? మీ కుటుంబాల్లో కార్యం జరగటల్లా, నీ ఇంట్లో కార్యం జరగటల్లా, నీకు ఎలాంటి మేలు రావటల్లా. ఎందుకయ్యో? ఎన్నాళ్ళయ్యో? మేము ప్రార్థన చేస్తున్నాం కదా, ఉపవాసం ఉన్నాం కదా, కన్నీరు కలుస్తున్నాం కదా, ఏడుస్తున్నాం కదా, ఎన్నాళ్ళయ్యో మా మొర్ర వినకుండా ఉంటావయ్యేమో. ఏంటయ్యా నా పాపం? ఏంటయ్యో నాలో ఏమైనా ఉందయ్యా? దోషం ఉందయ్యా? ఏంటయ్యో? ఎన్నాళ్ళు నీవు నా మొర్ర నా ప్రార్థన వినకుండా ఉంటావయ్యో? ఏంటి వినకపోవడం కారణం ఏంటయ్యో? వినకపోవడం కారణం ఏంటి? ఎందుకు వింటున్నావయ్యా నువ్వు అని పక్కా చెబుదంట. ఏంది అయ్యి దేవుడు మన మొర వింటం లేదు ఏంటంట సంగతి అని పక్కా ఆమెను అడుగుతుందంట. ఎవరిని? సునీతల్లి ఈశ్వరు అడిగిందంట. అక్క నేను రోజు ఉపవాసం ఉంటున్నా, గుడికి వెళ్తానే ఉంటున్నా, ప్రార్థన చేస్తున్నా, ఎన్నాళ్ళు ఉంటానంట? ఎన్నాళ్ళు ఎండంట? ఏసయ్యా ఎన్నాళ్ళు ఎండంట? ఏంటి ఆ సంగతి ఏంటో తెలిసి చదవర్రా అంటుందంట. ఆమె వెళ్ళి ఏమందంట? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 13 చూద్దాం. మలాకి 3:13. యెహోవా నన్ను గూర్చి మీరు ఏ మాట అంట? ఏంటిది? ఎందుకంట అంటే నువ్వు చెయ్యి ఏ చేయంగానే చేసేయాలా? ఏడు చేయంగానే చేసేయాలా? ప్రార్థన చేయగానే అయ్యా చేయంటే చేసేయాలా? నీ దగ్గర ఏముందని చెయ్యాలా? క్రియ ఉందా? విశ్వాసం ఉందా? భక్తి ఉందా? యేసు మెచ్చే జీవితం ఉందా? నీ ఆత్మీయ జీవితం యేసయ్యకి ఇష్టకరంగా ఉందా? నీ ఆత్మస్థితి యేసయ్య మెచ్చే జీవితం నీకుందా? యేసుక్రీస్తుకు అంగీకార జీవితం నీకుందా?
వెంటనే డోర్ ఓపెన్ చేసి కుమ్మరించడానికి ఎన్నాళ్ళయ్యో నా ప్రార్థనకు ఉంటావునేమో, ఎంతకాలం మొరనవయ్యా, ఎంతకాలం చూడవయ్యా, ఎంతకాలం సహాయం చేయవయ్యా, ఎన్నాళ్ళయ్యా నువ్వు అలా ఉంటావు అంటాడంట. ఏమనంట, నన్ను గూర్చి వీరు బహు గర్వం మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటి, ఈ దేవుడే కావాలా, ఈ గుడే కావాలా, ఈ పాస్టరే కావాలా? రూపాయికి 100 మంది పాస్టర్లు అంట. ఎంతమంది? రూపాయికి ఎవడు పాస్టర్ కొద్దిగా. ఇప్పుడు డబ్బు ఆడు ప్రజలండి భక్తిపరు నమ్మరు, విశ్వాసులు ఉన్నట్టుగా ఖండించి మాట్లాడేవాళ్ళు ఎవడు ప్రేమించరు. నన్ను ఎవడు ప్రేమించడు, నేను మేము ప్రేమిస్తాను, మీరంటే చాలా ప్రేమ నాకు, నన్ను ఎవరు ప్రేమించరు. ఎందుకని, కోస్తా పొడిస్తా నరుగుతా అంటే కదా. ఆడ అవసరం మనకి ఏంటండి ఈశ్వరి అవసరమా? ఇది కదా ఇంకోటి బాగుపోతాడు, ఏంటంట ఇదే కావాలా అనే టైప్. మీరు నా టైప్ ఏంటంటే స్వచ్ఛంగా చెప్పాలి, ఖండించాలి, గద్దించాలి, సరిచేయాలి, పరిశుద్ధులు చేయాలి, ప్రేమపూర్వకంగా. నాకున్న ప్రేమ మీ భర్తలు కూడా మీరు ఉండదండి, అలా ప్రేమ ఉంటుంది. నాకు అంత ప్రేమిస్తాను మీరు నేను. కానీ ఈ ప్రేమ సందేశాలు ఎవడికి? ఆయన ఏమన్నా ఏసే అంటలేమో, వాళ్ళు ఏమన్నా ఏసే అన్నారు, ఈయన ఏందమ్మా ఇన్ని ఏళ్ళ నుంచి మేము మొరపెడుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, వాక్యం వింటున్నాము, ఉపవాసం ఉన్నాము, ఎందుకు మా మాట అంటలేదు, ఈయన మొరనట్లేదు, ఇరగపడే కారణం ఏంటని అంట. వారందరూ ఒకే చోట చేరి గర్వపు మాటలు మాట్లాడుతున్నారు. గర్వంగా ఏంటంట, ఈయనే దేవుడా, వేరే దేవుడు లేడా, ఈ పాస్టర్ గారే కావాలా, ఈయనకేదో డబ్బేస్తే ఇసిరేస్తే ఎవడు రాడు, ఎవడు చేయని గర్వపు మాటలు మాట్లాడుతాడంట. అహంకారం. ఏ లోపలేదు నీకు? ఉపవాసం ఉన్నావు కానీ, ప్రార్థన చేస్తున్నావు కానీ లోపలేముందంట, లోన అహంకారం ఉంది, లోన గర్వం ఉంది. డబ్బు గర్వం, విశ్వాసనే గర్వం, భక్తుడనే గర్వం, ప్రార్థన పర్వాలనే గర్వం, చెప్పరాని గర్వం ఉంది. ఇక ఆ మాట ఏంటల్లా యేసయ్య అన్నాడు, వారు మాట్లాడుకుంటుంటే విన్నాను నేను, వారు ఏమని మాట్లాడుతున్నారయ్యో, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. ఎవరండి వీళ్ళు? అవిశ్వాసి కాదండి. అవిశ్వాసి మాట్లాడుకుంటే క్షమాపణ ఉండదండి. రక్షణలో మాట్లాడుకుంటే క్షమాపణ ఉంటుందండి. విశ్వాసి మాట్లాడితే, విశ్వాసి యేసుక్రీస్తు ప్రభుల వారికి వేరుగా మాట్లాడితే, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే, దేవుని సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడితే, యేసయ్య అన్నాడు, వారు మాట్లాడుకుంటుంటే విన్నాను నేను, గర్వపు మాటల వారు మాట్లాడుతున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటూ ఉండగా యెహోవా చెవియొగ్గి ఆలకించను. ఏమంటే ఏంటయ్యా దేవుడు, మేము ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, మొర పెడుతున్నాం, కానీ యేసు ప్రభు వారు మా మొరంటలేదే, ఉపవాసం ఉంటే చూడలేదే, సహాయం చేయట్లేదే, ఎందుకు సహాయం చేయడానికి ఏంటంటే అని గర్వంగా, ఎవరాళ్ళు గర్వంగా మాట్లాడే ఎవరంట? విశ్వాసులు. యెహోవా భయభక్తులు కలిగిన వారు కంప్లీట్ తగ్గిపోవాలండి, లోబడిపోవాలి, తగ్గించుకోవాలి. అంతరంగం ఎక్కడ అక్కాయంతో లోపల అహంకారమే ఉండకూడదు, అహాన్ని చంపేయాలి నువ్వు. కానీ యేసయ్య అన్నాడు, వారు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు నా జనము అని చెప్పుకునేవారయ్యో గర్వంగా మాట్లాడుతున్నారు. అందుకే వారి గర్వాన్ని బట్టి వారికి ఏ సహాయము నేను చేయట్లా. వారి గర్వాన్ని బట్టి, వారి గర్వంగా జీవితాన్ని బట్టి, అంతరంగంలో కూడా గర్వాన్ని బట్టి, అహంకారం బట్టి వారి మొర్ర విన్నట్టుగా అడుగుతున్నారు, ఏడుస్తున్నారు, కన్నీరు గారుస్తున్నారు. కానీ నా తలను తిప్పేసుకున్నా. ఏమైందయ్యో, నువ్వు దేవుడు కదా, అలా ఉండొచ్చయ్యా అంటే యేసయ్య అన్నాడు, వారు నా ప్రజలే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారే.
నా జనాంగమే, నా పేరు పెట్టబడిన ప్రజలే. కానీ వారి అంతరంగు గర్వం, అహంకారం, విశ్వాసుని అనే గర్వం, భక్తుండి అనే గర్వం, ప్రార్థనా పరురాల్ని అనే గర్వం, నాకు ఎదురే ఉంది అనే గర్వం, అంటే అంతరంగం అంతా చెడిపోయిందయ్యా. అందుకని నేను వారు ఉపవాసం ఉండి కన్నీరు గారుస్తున్నా, ఏడుస్తున్నా వారు ఉపవాసాన్ని నేను చూడటం లేదయ్యా. వారు కన్నీరు చూడట్లేదు నేను. కారణం ఏంటంటే వారు ఉపవాసం చేసేది నిజమైన ఉపవాసం కాదయ్యా. అహంకారంతో, గర్వంతో విశ్వాసం నేను, భక్తుడు నేనని వచ్చారు, మోకరించారు, ఏడ్చారు. కానీ ఏడితే సహాయం రాకపోతే దేవుని మీద నింద ఏంటంటే, ఎన్నాళ్ళు నీవు మా మొర్ర వినకుందువయ్యో, ఎన్నాళ్ళు నీవు మా ఉపవాసం ఉండి ఆయాసపరుచుకుంటుంటే చూడవయ్యో, ఏంటయ్యా ఎంతకాలం ఉంటారేమో అంటున్నారు. కానీ ఎందుకు రాలేదు, ఎందుకు రాలేదు జవాబు, ఎందుకు రాలేదు సమాధానం, ఎందుకు రాలేదు సహాయము, ఎందుకు రాలేదు, ఎందుకు జరగటం లేదు, ఏంటో కారణమని ఎప్పుడైనా ఆత్మ పరిశీలన చేసుకున్నావో, ఆత్మ పరీక్ష చేసుకున్నావో, చూసుకున్నావో, దేని అడిగావో? ఎక్కడదు లోపం? విశ్వాసమే, భయభక్తులు కలిగిన దానివే, భక్తులే మీరు ఉపవాసం ఉండారు. ఉపవాసం ఉండి ఏడుస్తూ 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 ఉంటే అయినా సరే నా దేవుడు నీ ప్రార్థన, ఉపవాస ప్రార్థన అంగీకరించి నీ సహాయం చేయటంలా. ఏమన్నామంటే, ఎన్నాళ్ళయ్యా నీవు మేము ఉపవాసం ఉండి ఏడుస్తూ ఉంటే చూడకుండా ఉంటావయ్యా, ఎంతకాలము మా మొర్ర వినకుండా ఉంటావయ్యా అంటే దేవుడు చెప్పాడు. ఎందుకు ఏంటంట ఎందుకు వినాలంట అన్నాడు. అన్నానా అన్నా కదా. అలాగే ఆయన అన్నాడు. ఆయన ఎందుకంట ఏంటంట అన్నాడు. చూద్దాం మాట. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 18. యెహెజ్కేలు 8:18. యెహెజ్కేలు 8:18. కాబట్టి ఏంటంట, నువ్వు ఉపవాసం ఉంటున్నా, ఏడుస్తున్నావు, భక్తి కలిగి ఉన్నావు, భయం కలిగి ఉన్నావు, నేను నీ మీద కటాక్షమే లేదు, కనికరమే లేదు. ఎందుకంటే నన్ను ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయిస్తున్నావు నీవు. నా దగ్గర మొరపెట్టకుండా మనుషుల మీదే ఆధారపడ్డావు నీవు. మనుషుల మీద, మనుషులందరినీ సృష్టించే సృష్టికర్త నేను కదా, మనుషులందరినీ సృష్టించిన సృష్టికర్త నేను కదా. మరి అందరికి దేవుడు నేనైతే నన్ను వదిలేసి ఎందుకు నువ్వు మనిషి మీద డిపెండ్ అయిపోతున్నావు? మనుషుల మీద ఆధారపడి అడిగావు కాబట్టి, మనుషుల చుట్టూ తిరుగుతున్నావు కాబట్టి నేను కటాక్షమే లేక, కనికరమే లేక. గమనించాలి. ఉపవాసం ఉన్నానయ్యా, ఎందుకు వినవయ్యా? ఉపవాసం ఉన్నానయ్యా, ఎందుకు చూడవయ్యా? ఉపవాసం ఉన్నాయ్యా, ఎందుకు ఇంట్లోయ్యా? ఏంటయ్యా అని ఏడుస్తుంటే యేసయ్య అన్నాడు, నేను కఠినమైపోయినయ్యా. ఎందుకంటే నేను కనికరమే లేక, కటాక్షమే లేక, నేను నా కోపాన్ని అగ్గుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా ప్రార్థన చేసినాను విన్నాం. నా చెవుల్లోకి వచ్చి నా చెవులు గింగురుమన్నట్టుగా ప్రార్థన చేసినా నేను వినను, కటాక్షం చూపను, దయ చూపను, జాలి చూపను, సహాయం చేయను. ఏమైందయ్యా? ఎందుకయ్యా అంత కఠినమైపోయి దేవుడా? వాళ్ళు ఉపవాసం ఉన్నారయ్యో, ఏడుస్తున్నారయ్యో, వాళ్ళు అడుగుతున్నారయ్యో, మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా ఎందుకు వినవయ్యా అంటున్నారయ్యా. ఎందుకు విన్నంటే, ఎందుకు వాళ్ళ మొక్క చూడలేదంటే వారు హృదయం అంత గర్వంగా ఉందయ్యా. వారయ్యా మనుషుల మీద డిపెండ్ అయ్యారయ్యా. వారిని ఏది ప్రేమిస్తున్నానో, వారిని దీవిస్తున్నానో,
వారిని కాపాడుతున్నాను, వాళ్ళ కుటుంబాన్ని దీవిస్తున్నాను. కానీ వారయ్యా నన్ను విడిచిపెట్టేసి మనుషుల్ని ఆశ్రయించారయ్యా. అందుకని నా కోపం రగిలిందయ్యా, నా కోపం రగిలింది. నీ కోపడిపోతున్నా, నా కోపం ఏంటో వాళ్ళు తెలియాలి, నా కోపం ఏంటో వాళ్ళు తెలియాలి, నా రోషం ఏంటో వాళ్ళు తెలియాలి, నేను నేనేంటో వాళ్ళకి అర్థం అవ్వాలయ్యా. అర్థమవుతే వారి చెవుల్లో గింగురుమనేలాగిన మొర్ర పెట్టినా సరే నేను వారి మొర్ర ఆలకించనయ్యా. ఎందుకయ్యా అంటే వారు లోకం అంటే మనుషుల్ని డిఫెండ్ అయ్యారయ్యా. క్రైస్తవులారా, యేసు ప్రభు అన్నాడు, నేను విననయ్యా. యేసు ప్రభు అడుగుతున్న మాట, నువ్వైనా నేనైనా యేసు ప్రభుని అడిగే మాట ఏంటంటే, అయ్యా మేమందరూ ఉపవాసం ఉండి కన్నీరు గారుస్తూ ఉండగా ఎందుకయ్యా మా మొక్క చూడలేదయ్యా? ఉపవాసం అడుగుతున్నా కదా, మా అబ్బాయి పెళ్లి కావాలని, మా అమ్మాయి పెళ్లి కావాలని, మా అబ్బాయికి ఉద్యోగం కావాలని, నా భర్తకు ఉద్యోగం కావాలని, నా భార్యకు ఉద్యోగం కావాలని, నా బిడ్డకు ఉద్యోగం రావాలని, నా బిడ్డకు అధికారులు ఎన్నో 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 అడుగుతున్నా కదయ్యా. ఎందుకయ్యా మా మొర్ర నీవు వినటం లేదయ్యా? ద్వారము తెరవటం వేసాడు. నేను ద్వారము తెరవగా ఎవడు దాన్ని ముయ్యలేడు, నేను మూస్తే ఎవడు దానిని తెరవలేడు. నేను మూసినా తెలిసినా నేను తెరిచానంటే ఆశీర్వాదము రాకుండా ఆగదు. ఆకాశపు ద్వారము, దీవెనలు ద్వారము నేను తెరిచానంటే ఆశీర్వాదము ఎన్నటికీ ఆగదు. ఆగింది అంటే నీ లోపట మనుషుల మీద తిరుగుతున్నా, మనుషుల చుట్టూ తిరుగుతున్నా. నీవు మనుషులు కాదు, సన్నిధిలో రా, సన్నిధిలోనే ఉండు. ఈ సన్నిధిలో ఉండు, నువ్వు ఎక్కడ నిలబడి నువ్వు మనసంతా అక్కడ పెట్టు. యేసుక్రీస్తు ఆధారం చేసుకో, యేసుక్రీస్తు పాపిని సమర్పించి ఆధారం చేసుకొని పశ్చాత్తాపంతో ప్రార్థించాయి. కానీ వారయ్యా గర్వంగా ఉండారు. ఒకటి, రెండోది మనుషుల్ని నమ్మే ఆధారం చేసుకున్నాయ్యా అన్నాడు. మూడు చెప్పాడు, ఎందుకయ్యా నీవయ్యా వారి మాట వారి ప్రార్థన ఎందుకు వింటలేదో చెప్పయ్యంటే ఆయన చెప్పాడు, యెషయా నువ్వు వెళ్ళి వాళ్ళు చెప్పయ్యా అన్నాడు. ఏం చెప్పంటావయ్యా అన్నాడు. యెషయా భక్తుడు ప్రవక్త అన్నాడు, అయ్యా నా వెళ్ళమంటున్నావు, వెళ్తాను నేను, వెళ్ళి ఆ ప్రజలతో ఏం చెప్పంటావయ్యా అన్నాడు. అది దేవుడు చెప్పాడు, యెషయా వాళ్ళేమో నా మీద నేరము వేస్తున్నారు. ఏంటంటే మేము ఉపవాసం ఉన్నాము, కన్నీరు గారుస్తున్నాము, ఎందుకు మా దేవుడు చూడటం లేదయ్యా, చూడలేదని అడుగుతాయ్యా. ఆ సమాధానం చెప్పయ్యా, ఎందుకు నేను వినటం లేదు, చూడటం లేదు, సహాయం చేయటం లేదు, వారికి చెప్పయ్యా అని చెప్పాడు. యెషయా గ్రంథం 58:1 చదువుదాం, 1-2 చదువుదాం. తాళ్ళక బూర ఊదినట్లు వెలుగెత్తి బిగ్గరగా కేకలు వేయ్యా, వారు చేసిన తిరుగుబాటును నా జల్లకు ఏం చేయాలంటే, ఎందుకయ్యా ఇంటలేదయ్యా? ఉపవాసం ఉన్నాం కదా, సెట్ అండర్స్టాండ్, అర్థమవుతున్న భాష. ఉపవాసం ఉన్నాం కదా, ఎందుకు ఇంటల్లా? మేము ప్రార్థన చేస్తున్నాం కదా, ఎందుకు చూడటంలా అంటే సమాధానం అడుగుతున్నా. అడిగితే నువ్వు అడిగిన దానికి జవాబు ఇస్తాడే సార్. ఏమనంటే, అయ్యో వాళ్ళు చెప్పయ్యా, నన్ను వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారయ్యో. ఎవరిని? మనుషులు దేవుణ్ణి అపార్థం చేసుకుంటారు. మేలు రావటం లేదు, మేలు జరగటం లేదు. ఏంటయ్యా ఇక్కడ మేలు జరగకపోతే ఇంకొకరికి వెళ్ళమంటావా అనుకుంటున్నారయ్యా. చెప్పయ్యా, ఎలా చెప్పంటే తాళ్ళకి బోర్రా బూదినట్లు వెలుగెత్తి బిగ్గరగా కేకవేయ, ప్రజలారా రండి, ప్రజలారా సమకూడండి, ప్రజలారా రండి కూర్చోండి, నేను మాట్లాడుతున్నాను అని తాళ్ళకి బోర్ర ఊదినట్లు వెలుగెత్తి బిగ్గరగా కేక వేసి ప్రజలందరినీ సమకూర్చి ఏం చెప్పన్నాడు? వారు చేసిన తిరుగుబాటు అయ్యా, నీ తిరుగుబాటు ఉందే చాలా భయంకరం, నీ తిరుగుబాటు ఉందే లోబట్టల దేవుని మీద నిత్యము నీవు తిరుగుబాటు చేస్తూనే
గుళ్ళోకి వచ్చామో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు. అది నువ్వేమో ప్రతిరోజు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు. తిరుగుబాటు మానుకోట్లా వీడకొచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు. అందుకు చేయట్లేదు నేను సహాయం. ముందు ఏం చేయాలా? తిరుగుబాటు మానాలి. దేవుని మీద చేస్తూ తిరుగుబాటు ఉందే, అది మానాలి. ఆలోచించాలి, ఎందుకు ఆలస్యం, ఎందుకు కార్యం జరగటం లేదు, ఎందుకు నాకు దేవుని యొద్ద నుంచి మేలు రాలేదు, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎందుకు వింటలేదంటే నీ తిరుగుబాటు చెప్పయ్యే వాళ్ళకి, వాళ్ళ పాపం ఏంటో, వాళ్ళ తిరుగుబాటు ఏంటో వాళ్ళు చెప్పు. ప్రజలారా, మేలు జరగలేదని నువ్వు బాధపడుతున్నావు కదా, అయితే విను, నా దేవుడు చెప్పన్నాడు, నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు, నీవు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు అని వాడు చెప్పయ్యో. తిరుగుబాటు మానుకోండి, లోబడి జీవించండి, యేసు క్రీస్తు ప్రభుల వారితో సమాధానంగా ఉండండి, నిజమైన సమర్పణ జీవితం కలిగి ఉండండి. అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే నేను వింటా, నిన్ను చూస్తా. నువ్వే తిరుగుబాటు చేస్తున్నావు, నీ కుటుంబం తిరుగుబాటు చేస్తూ ఉంటుంది, నీ బిడ్డలు తిరుగుబాటు చేస్తూ ఉంటారు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎందుకు చేయాలి సహాయం నీకంటే? ఎందుకయ్యంటే నీ తిరుగుబాటు అయ్యా, ఆ మాట చెప్పయ్యా, వారు తిరుగుబాటు చేస్తున్నారయ్యో. ఆ తిరుగుబాటు ఏంటో, ఎక్కడ, ఎప్పుడు, ఎలాగూ వారు తిరుగుబాటు చేశారో చెప్పయ్యో అని చెప్పాడు. తర్వాత యాకోబు ఇంటి వారికి వారి పాపం ఏం చెప్పయ్యా. అది ఏం చేయాలంటే అసలు నీలో ఏముందో చెప్పండి. ఆయన ఏం చెప్పాలంట? నీలో ఏముందో చెప్పాలి. మేలు చేస్తాను, నేను వింటాను, చూస్తాను. ఇప్పుడు వింటల్లా, ఇప్పుడు చూడటల్లా, రేపు వింటా, చూస్తా, మేలు చేస్తా. అది చేయాలంటే, నేను వినాలంటే వారిలో తప్పేంటి చెప్పు. వారి తప్పేంటి, వారి లోపం ఏంటి? ఒకటి తిరుగుబాటు, రెండోది వారి పాపం. తిరుగుబాటు వేరు, పాపం వేరు, దోషం వేరు. అది మూడు సంబంధమే లేదు. పాపం ఉందంటే పాపం పైన కనపడి, పాపం అనేది పైన కనపడి, తిరుగుబాటు అంతరంగం ఉండేది. తిరుగుబాటు అంతరంగం సంబంధించింది, పాపం అనేది శరీరానికి సంబంధించి. అంటాడు వారి పాపం ఏంటి చెప్పయ్యో, ఇశ్రాయేలు పాపం ఏంటి చెప్పయ్యో, వారి పాపం ఏంటి తెలియజేయి వాళ్ళకి. వారి పాపాన్ని బట్టి నేను వారు వచ్చి ఉపవాసం ఉండి ఏడుస్తున్నా సరే, వారి పాపము వారికి నాకు మధ్యలో అడ్డంగా ఉంది. వారి పాపము నాకు వారికి మధ్యలో అడ్డంగా ఉంది. ఆ అడ్డం కూడా పాపని చెప్పయ్యా. ఆ పాపవంతు లోన పెట్టుకుని పాపాన్ని మానుకోకుండా, పాపాన్ని మరవకోకుండా, పాపాన్ని వదులుకోకుండా, పాపంలో పందిలాగా పొరలాడుతా, పాపంలో రచ్చలు జీవిస్తా, ఉపవాసం ఉండి ఏడుస్తుంటే విన్నయ్యా, వినలేనయ్యో, చూడలేనయ్యో. నీ పాపం మాను, నీ పాపం చూసుకో. నీలో పాపం ఉంది, అది గంభీర పాపం, అది భయంకర పాపం. అది పాపం లోన పెట్టుకుని ఆడికి వచ్చి అంటారట. పై వచ్చి కూర్చోదమ్మా. తర్వాత ఆ పాపం మానుకోకుండా తమ దేవుని న్యాయ విధిని ఎంత గమనించారు. దేవుని యొక్క న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అండి. నీతి అనుసరించిన వారు కాదు, అనుసరిస్తున్నట్టు, విశ్వాసం ఉన్నట్టు, భక్తులు ఉన్నట్టు, ప్రార్థన ఉన్నట్టుగా భక్తులు లాంటి వాళ్ళు. అంటే నా భాష ఒకటో తిరుగుబాటు అంట, రెండేమో వారిలో పాపం ఉందంట,
మూడోది నీతిని అనుసరిస్తున్నట్టుగా. అంటే నీతి అంటే ఎవరు? నీతి అంటే ఎవరు? యేసు ప్రభుల వారు. నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు. యేసుక్రీస్తు ప్రభుని అనుసరిస్తున్నట్టుగా మేము నీతిమంతులమయ్యా, నీతి న్యాయము కలిగిన దేవుడు అయ్యా. కాబట్టి మేము కూడా నీతిమంతుడు అనబడే యేసుక్రీస్తు ప్రభుని అనుసరిస్తున్నట్టుగా అంట. అక్కడ ఏం రాయాలి? వాస్తవంగా నీతి అనుసరిస్తున్నారయ్యా అని రాయాలి. యేసు అన్నాడు, వారు నీతిని అనుసరిస్తున్నట్టుగా. అనుసరించట్లా, అట్టుగా, భక్తులైనట్టుగా, విశ్వాసులైనట్టుగా. మీరు ఏ కోవలో ఉండారు? ఇప్పుడు మీరు అందరూ ఏ కోవలో ఉండారు? అయినట్టుగా ఉండారా? విశ్వాసం అయినట్టుగా ఉండారా? అట్లా తెలుగు పదాలు. విశ్వాసం అయినట్టుగా ఉండారా? భక్తులు అయినట్టుగా ఉండారా? భక్తుల్లాగా ఉండారా? భక్తుల్లాగా జీవిస్తున్నారా? భక్తులు అయినట్టుగా ఉండారా? ఎట్లున్నారు మీరు? మరి నువ్వు నిజంగా భక్తిగా ఉంటే మరి నువ్వు ఉపవాసం ప్రార్థన చేస్తుంటే నేనుండా మా ఊళ్ళో దైవజనం ఉన్నాడయ్యా, వాళ్ళకేంటంటే యేసయ్య నీతిమంతుడు అనుకున్నట్టుగానే నిజంగా యేసు ప్రభు నీతిమంతుడు అనుకోవట్లేదు. వారంట వారు నీతిమంతులు అయినట్టుగా, భక్తులు అయినట్టుగా, విశ్వాసులు అయినట్టుగా నటిస్తున్నారే కానీ నిజంగా యేసు ప్రభుని వెంబడించటం వల్ల, నిజంగా యేసు ప్రభుని వెంబడించడం. టైం అయిపోయింది. సాయంకాలం మిగిలిన భాగం చూద్దాం. ప్రార్థన చేసుకుని మోకరించండి. నేను టైం తీసుకెళ్ళిపోయాను, టైం అయిపోయింది. విన్న వాక్యాన్ని ఒకసారి నెమ్మరు వేసుకోండి. మీ ఉపవాసం ఉన్నామయ్యా, ఎందుకు చూడటం లేదు? ఉపవాసం ఉండగా ఎందుకు మా మొర్ర నువ్వు వినటం లేదు అని ప్రజలు ప్రశ్న వేశారు. ఎందుకు వింటలేదయ్యా? ఎందుకు వింటలేదయ్యా? ఎందుకు చూడలేదంటే ఆయన చెప్పాడు, వారు తిరుగుబాటు ఉన్నారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు దేవా, స్తోత్రాలు తండ్రి. అయా ప్రభు, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మీ సన్నిధిలో మేము ఉన్నాము తండ్రి. మీకు తెలుస్తున్న నాయన, ఇందు నిమిత్తము ప్రభు ఈ నెల ఆఖరిలో మేము నీ సన్నిధిలో ఉన్నామో మీకు తెలుస్తున్న తండ్రి. ప్రతి నెల కూడా ప్రభు మేము నాయన ఉపవాస ప్రార్థనలను పెట్టుకుంటూ ఉన్నామే. కానీ ప్రభు, మా ఉపవాసం అనేటువంటిది సరైనటువంటిదేనా? మేము చేసేటువంటి ఉపవాసము నీకు ఇష్టమైనటువంటిదేనా? మేము చేసేటువంటి ఈ ప్రార్థన సరైనటువంటిదేనా అనేటువంటి విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకోవటానికి, అనే విషయాన్ని ప్రభు మేము మరి ఒక్కసారి ప్రభు హెచ్చరిక చేసుకోవటానికి ప్రభు నీ కృపను మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. నిజంగా ప్రభు నిజమైనటువంటి విశ్వాసముతో, నిజమైనటువంటి ఉపవాసం ఉండి నాయన మేము ప్రార్థన చేస్తే మీరు వింటారు నాయన. కానీ మా ఉపవాసము సరైనటువంటిది కాదు ప్రభు, నమ్మకార్థమైనటువంటిది నాయన. ఆచార క్రమముగా జరుగుతూ ఉన్నది ప్రభు, అలవాటు క్రమముగా జరుగుతూ ఉన్నదే కానీ ప్రభు సరైనటువంటి ఉపవాసము కాదు నాయన. అందుకే నాయన మేము ఎన్నిసార్లు అడిగినప్పటికీ, అయ్యా మా ఉపవాసంతో మేము ఉంటూ ఉన్నాము, ఎందుకు మా ఉపవాస ప్రార్థన మీరు ఆలకించరని అడిగినప్పుడు తండ్రి మీరు సమాధానం చెప్పారు తండ్రి. కారణం మా నోరు సరిలేదు నాయన. మా నోటు నిండా గర్వపు మాటలు ప్రభువా, మా నోటి నిండా అహంకారమైనటువంటి మాటలు ప్రభువా. మా స్వభావము మంచిది కాదు నాయన, మా గుణము మంచిది కాదు ప్రభువా, మా ప్రవర్తన మంచిది కాదు ప్రభువా, మా జీవితము సరైనటువంటిది కాదు. కాబట్టి ప్రభువా అయా నాయన మేము చేసేటువంటి ఉపవాస ప్రార్థన మీరు వినటం లేదు నాయన. మేము ఎన్నిసార్లు అడిగినప్పటికీ, గోజాడినప్పటికీ అయా మీరు వినకుండా ఉంటున్నారంటే కారణము మేము నాయన ఈనాడు తిరుగుబాటు చేసేటువంటి వారంగా ఉన్నాము ప్రభువా. మీరు చేసినటువంటి మేలులను మర్చిపోయి
మీరు చేసిన కార్యములను మర్చిపోయి అయా మేము ఎన్ని మేలులు పొందుకున్నప్పటికీ కూడా ప్రభువా మీ మీద తిరుగుబాటు చేసేటువంటి వారముగా ఉన్నాము తండ్రి. మా పాపములను విడిచిపెట్టకుండా ప్రభువా పాపమునే ప్రేమిస్తూ నాయన పాపమునే నాయన వెంబడిస్తూ తండ్రి మా జీవితాలను మార్చుకోలేక తండ్రి మా అలవాటులను మార్చుకోలేక ప్రభువా నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా నటిస్తూ ఉన్నాము తండ్రి. అయా ప్రభ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ వాక్యము వినినటువంటి ప్రతి సహోదరుని తండ్రి అయా ప్రతి యొక్క సహోదరుని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోరండి ప్రభా. సరైనటువంటి ప్రార్థన మాకు ఇవ్వండి ప్రభా. సరైనటువంటి ఉపవాసాలను మాకు అనుగ్రహించండి స్వామి. అయా ప్రభా ఈ రోజున తండ్రి అయా జరిగినటువంటి ఈ ఆరాధనలో మీరు ఉన్నారు, మమ్మల్ని మీరు దీవిస్తున్నారటువంటి నమ్మకాన్ని మాకు దయచేయండి ప్రభా. సాయంకాలం జరగబోయేటువంటి ఆరాధనలో కూడా మీరు ఉండండి ప్రభా. మిగతా 2 రోజులు కార్యక్రమాలు కూడా మీరు ఉండి ప్రభువా అయా మీకు మహిమ కర్మగాను మాకు దీవెన కర్మగాను ఉండటానికి ప్రభువా నీ కృపను దయచేయండి. మీ దాసుని ద్వారా తండ్రి మీరు మాట్లాడినటువంటి ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ప్రతి మాట ద్వారా మేము అయా ప్రభ మేము నేర్చుకుని తండ్రి మా జీవితంలో మేము సరిచేసుకోవటానికి నీ కృపను దయచేయండి. కూడి వచ్చిన సంఘాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి వారితో మీరు మాట్లాడమని సాయంకాల సమయంలో కూడా తండ్రి మీరే ప్రభువా నాయన అధ్యక్షుడిగా ఉండి ప్రభువా కార్యక్రమాన్ని మీరు జరిగించమని మీ కృపచేత మమ్మలను దీవించి ఆశీర్వదించమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరు పేవైనావు నా శాపము బాప వేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కన్నీటి సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరి తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. మీ అందరూ కొందనాలండి.